మెక్సికన్ బురిటో బౌల్ ఎప్పుడైనా బయట తినాలి అనిపించినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో నా గో టు మీల్ ఇది. రైస్, వెజ్జీస్ మనకి కావాల్సిన సాసెస్‌తో ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ బయట తిన్నట్టే ఉంటుంది. చూడ్డానికి ఎక్కువ ఐటెమ్స్ ఉన్నట్టు ఉంటాయి కానీ ఒక్కో ఐటెమ్ 5-10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. దీనికోసం ఫస్ట్ కొంచెం బటర్‌లో పన్నీర్‌ని మీకు నచ్చిన సైజెస్ క్యూబ్స్‌లా కట్ చేసుకొని సాటే చేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒరెగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మన బురిటో బౌల్‌లో వన్ ఆఫ్ ద ప్రోటీన్ సోర్స్. సెకండ్ అదే ప్యాన్‌లో కొంచెం బటర్‌లో మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని స్టిర్ ఫ్రై చేసుకోండి. మేము గ్రీన్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, కొంచెం బాయిల్ చేసుకున్న బ్రోకలీ, హాఫ్ కప్ కార్న్ ఇంకా రెడ్ బెల్ పెప్పర్ కూడా వాడాం. వీటిని ఫుల్గా ఫ్రై చేసుకోకుండా హాఫ్ ఫ్రై చేసుకుంటే మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ వెజిటబుల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ కోసం ఒక చిల్లీ, 1 మీడియం సైజ్డ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకుని అవి కొంచెం మెత్తగా అయ్యాక కొంచెం సాల్ట్ ఇంకా 1 కప్ బాయిల్డ్ రాజ్మా వేసుకొని అది కొంచెం దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోండి. ఈ బురిటో బౌల్లో రాజ్మా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ రాజ్మా ఒక ప్రోటీన్ సోర్స్లాగా కూడా యాడ్ అవుతుంది. లాస్ట్లో ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమం కొంచెం దగ్గర పడేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ రైస్ కోసం కొంచెం బటర్లో గార్లిక్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు స్లోగా కలుపుకుంటే మెతుకు విరగకుండా టెక్స్చర్ చాలా బాగుంటుంది. దాని తర్వాత సాల్ట్ టేస్ట్కి అడ్జస్ట్ చేసుకొని కొంచెం పెప్పర్, కొంచెం ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సాల్సా కోసం ఒక హాఫ్ టమాటో ముక్కలు, హాఫ్ ఆనియన్ ముక్కలు, కొంచెం కొరియాండర్ అండ్ సాల్ట్ అండ్ లెమన్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ బురిటో బౌల్. ఎందుకంటే దీనివల్ల ఆ మెక్సికన్ టేస్ట్ అనేది బురిటో బౌల్కి చాలా యాడ్ అవుతుంది. ప్లస్ చాలా బాగుంటుంది. లాస్ట్లో సోర్ క్రీమ్ కోసం ఒక 100 గ్రామ్స్ యోగర్ట్లో ఒక టేబుల్ స్పూన్ మయోనీస్ వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొరియాండర్ వేసుకొని లాస్ట్లో లెమన్ పిండుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనివల్ల డిష్కి ఒక క్రీమీనెస్ యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. లాస్ట్లో ఇప్పుడు చేసుకున్న ఐటమ్స్ అన్నీ మన ప్లేట్లో అరేంజ్ చేసుకొని మీ బురిటో బౌల్ని ఎంజాయ్ చేయండి. పక్కా ట్రై చేయండి. చేసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం.